ఫ్రెండ్స్ మిత్రులందరికీ సాయిబాబ్జీ పెన్షనర్స్ ఇన్ఫో హబ్ కి స్వాగతం. ముందుగా మీ అందరికీ ఒక విన్నపం, నా ఛానల్ ని మరి వేలాది మంది వీడియోను చూస్తూ ఆదరిస్తున్నారు. అందుకు మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే నా వీడియోస్ ని చూసిన వారు వేలాది మంది ఉంటే మరి అందులో సబ్స్క్రైబర్స్ మాత్రం 2500 మందే ఉన్నారు. యూట్యూబ్ వారు నాకు ఒక రిపోర్ట్ ఇచ్చారు. నా వీడియోస్ ని చూసే వాళ్ళు సపోజ్ 100కి చూసినట్లయితే 100లో 80 మాత్రమే సబ్స్క్రైబ్ చేసిన వారు ఉంటున్నారు. మిగిలిన 92 మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. అయితే ఛానల్కి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడే ఆ ఛానల్ మనుగడ ఉంటుంది. భవిష్యత్తులో నేను అనేక వీడియోలు మీకు మరి ఇవ్వడానికి వీలవుతుంది, లేకపోతే ఛానల్ మూసివేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి దయచేసి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. నేను అనుకోవటం మీకు సబ్స్క్రైబ్ చేయటం తెలియక కాదు, ఎలా చేయాలో తెలియక మీరు ఇబ్బంది పడుతున్నారని నాకు అర్థమవుతుంది. కాబట్టి అటువంటి వారు మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని కానీ లేకపోతే మీ మనవల్ని కానీ సంప్రదించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ అనేది లైఫ్లో ఒక్కసారి చేస్తే చాలు, అత్తమాను ప్రతి వీడియోకి అక్కర్లేదు. లైక్లు మాత్రం అత్తమాను చేయాలి. ప్రతి వీడియోకి లైక్ చేసినప్పుడే ఆ వీడియోలో ఉన్నట్టు కంటెంట్ అవసరం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఆ వీడియో చూపించబడుతుంది అన్నమాట. అందు గురించి మీరు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ను కూడా ఇచ్చినట్లయితే మరి మన యొక్క ఛానల్ అభివృద్ధి చెంది మీకు నేను నిరంతరాయంగా సేవలు అందించడానికి వీలవుతుందని నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అసలు విషయంలోకి ఇప్పుడు వెళ్దాం రండి. పెన్షనర్ మిత్రులారా, ఇన్కమ్ ట్యాక్స్ లెక్కించుటకు అవసరమైన యాన్యువల్ పే సర్టిఫికెట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనే హెడ్డింగ్తో ఉన్నటువంటి ఈ వీడియో యొక్క ప్రధాన అంశాలని ఇప్పుడు చూద్దాం. ఇదే పెన్షనర్ యాన్యువల్ పే స్టేట్మెంట్ ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ 2025-26. ప్రతి సర్వీస్ పెన్షనర్ కానీ ఫ్యామిలీ పెన్షనర్ కానీ ప్రతి సంవత్సరం మరి ఫిబ్రవరి నెల వచ్చిందంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయవలసి ఉంటుంది. మరి దానికోసం మనం ఆ ఏడాది పొడవునా మనకు పెన్షన్ ద్వారా వచ్చినటువంటి ఆ అమౌంట్స్ మనం ఆడిటర్కి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అయితే దీన్నే ఫారం 16 అంటారు. అయితే ఫారం 16 అనేది ఎస్టీఓ ఆఫీస్ వారే ఇస్తారు. ఎవరికి ఇస్తారంటే ఆఫీసు ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళకి ఎస్టీఓ ఆఫీస్ వారు మార్చి నెల ఫస్ట్ వీక్లో ఫారం 16 ఇస్తారు. దాన్ని పట్టుకుని ఆడిటర్ ద్వారా మనం ఇన్కమ్ ట్యాక్స్ని ఫైల్ చేయొచ్చు. అయితే చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రారు, అయినప్పటికీ వారు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయవలసి ఉంటుంది. అటువంటి వారికి మరి ఈ సంవత్సరం పొడవునా మనకు వచ్చినటువంటి ఎమాల్యుమెంట్స్ తెలుసుకోవడం ఎట్లాగా అంటే మరి మనం ఎప్పటి నుంచో సిఎఫ్ఎంఎస్ వారిని కొన్ని రాష్ట్రాల్లో మరి వారికి పెన్షనల్ యాన్యువల్ పే స్టేట్మెంట్ ఇస్తున్నారు, మన ఆంధ్రప్రదేశ్లో ఇవ్వట్లేదు. మాకు కూడా యాన్యువల్ పే స్టేట్మెంట్ ఇవ్వండి అని మన పెన్షనర్ సంఘాల వారు ఎన్జిఓ అసోసియేషన్ వారు అడుగుతున్న మీదట మరి మొత్తానికి ప్రభుత్వం వారు దీని మీద వచ్చినటువంటి ఒత్తిడి గమనించి మరి ఈ ఏడాది నుంచి మనకి కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా యాన్యువల్ పే స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. దీనికోసం ఈ ఫిబ్రవరి నెల సిఎఫ్ఎంఎస్ సైట్లో ప్రత్యేకంగా ఒక కాలం పెట్టారు, పెన్షనర్ యాన్యువల్ పే స్టేట్మెంట్ అని. అది ఎలాగో ఏమిటో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి దాన్ని అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం. పెన్షనర్ యాన్యువల్ స్టేట్మెంట్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే మనం ముందుగా గూగుల్ సెర్చ్ బార్లోకి వెళ్ళి ఆ సెర్చ్ బార్ అడ్రస్లో మనం cfms.ap.gov.in అని టైప్ చేస్తే మనకు బ్లూ లెటర్స్ కనపడుతుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనకి ఎలాగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో ఉన్నటువంటి ఇదిగో టాప్లో ఉంది కదా రైట్ సైడ్ని, ఈ లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేస్తే మనం పేసిబుల్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇంకొక పేజ్ ఉంది కదా, ఆ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజర్ అని, పాస్వర్డ్ అని, లాంగ్వేజ్ ఇలా 3 కాలమ్స్ వచ్చాయి. లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్, ఆటోమేటిక్గా ఇంగ్లీష్ మనం ఎంటర్ చేస్తాం అనుకోండి. అంటే కావాల్సిన వాళ్ళు ఇదిగో డచ్, మనం డచ్ కాదు కదా, ఇంగ్లీషు ఉంచేస్తాం అది. ఇక యూజర్ అంటే సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేయాలన్నమాట. పెన్షనర్ ఐడి అయినా సిఎఫ్ఎంఎస్ ఐడి అయినా యూజర్ ఐడి అయినా ఒకటే అని చెప్పుకుంటాం కదా. ఇక్కడ మన యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేయాలి. నేను నా యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేస్తాను. సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేశాక పాస్వర్డ్ దగ్గర మనం ఆల్రెడీ పెట్టుకున్నటువంటి పే స్లిప్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం పెట్టుకున్నాం కదా పాస్వర్డ్, ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. మనం పెట్టుకున్న పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగాన్ మీద క్లిక్ చేయాలి. మీరు లాగాన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలాగా
2 టైల్స్ కానీ 3 టైల్స్ ఉన్నాయి, కొంతమందికి 2 టైల్స్ ఉంటాయి. వాట్ ఎవర్ ఇట్ మేబీ ఈ టైల్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీసెస్, దాన్ని ఈఎస్ఎస్ అంటాం కదా, ఈ ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీసెస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి ఇలాగ మన పేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఇందులో మరి స్క్రోల్ డౌన్ చేయండి, ఈ పేజీని స్క్రోల్ డౌన్ చేయండి. పర్సనల్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్, అడ్రస్ అండ్ కమ్యూనికేషన్ డీటెయిల్స్, ఫ్యామిలీ మెంబర్స్, డిపెండెంట్స్ అండ్ నామినేషన్ డీటెయిల్స్, అలాగా ఫైనల్ లీవ్ ఎన్కాష్మెంట్ అని ఉంది. తర్వాత పే స్లిప్, మంత్లీ టెంటేటివ్ ఇన్కమ్ ట్యాక్స్ రిడక్షన్స్, యాన్యువల్ పెన్షన్ స్టేట్మెంట్. ఇది యాన్యువల్ పెన్షన్ స్టేట్మెంట్. దీని మీద క్లిక్ చేయాలన్నమాట. మీరు మనకి స్టేట్మెంట్ కదా అడుగుతున్నాం, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇదిగో ఇక్కడ యాన్యువల్ పెన్షన్ స్టేట్మెంట్, సిఎఫ్ఎంఎస్ఐడి ఇచ్చారు. ఇక్కడ ఏ సంవత్సరం మనం 26, 25, 24 ఉంది కదా, ఇలాగా డ్రాప్ డౌన్ చేసినట్లయితే 3 సంవత్సరాలు వస్తుంది. అందులో మంది 2025, 26 కదా, ఈ 2025 క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసి ఇక్కడ వ్యూ స్టేట్మెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఫైలు డౌన్లోడ్ అవుతుందన్నమాట. ఒక్కొక్కసారి ద పీడిఎఫ్ ఫైల్ కుడ్ నాట్ బి డౌన్లోడెడ్ అని వస్తుంది కొంతమందికి. ఏం కంగారు పడకండి, 2-3 సార్లు ట్రై చేయండి. ఇది మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కామెంట్ బాక్స్లో ఉంచండి. అలాగే నా ఛానల్ మొట్టమొదటిగా చూస్తున్నా లేదా ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయినా దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. త్వరలో మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.